అండి వెల్కమ్ టు ట్రేడింగ్ ఫనీ ఛానల్. ఈరోజు మనకి ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. నేను చూసుకోలేదు, బయటకు వెళ్ళాను వేరే పని మీద. దానివల్ల ఈ మంచి ఫాల్ మిస్ అయిపోయాం మనం. నో ప్రాబ్లం, మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఫర్దర్ ఏముందో చూద్దాం. ఫస్ట్ అయితే ఏం జరిగిందో చెప్తాను. చూడండి, ఇక్కడ క్యాండిల్ ఎప్పుడైతే అప్పర్ బ్యాండ్ టచ్ అవుతుందో క్యాండిల్ మనం అలర్ట్ అయ్యాం. బట్ అప్పర్ బ్యాండ్ టచ్ అయిన క్యాండిల్ ఒక లో బ్రేక్ కాలేదు. ఫస్ట్ టైము, సెకండ్ టైము కాలేదు, థర్డ్ టైం కాలేదు, ఫోర్త్ క్యాండిల్ యొక్క అప్పర్ బ్యాండ్ టచ్ అయిన తర్వాత ఎప్పుడైతే లో బ్రేక్ అయిందో ఆ లో దగ్గర మనం ఎంట్రీ తీసుకోవాలి. అక్కడి నుంచి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి ఇమీడియట్గా ఉంది కాబట్టి అక్కడ తీసుకుంటాం. లోయర్ బ్యాండ్ దగ్గర తీసుకుని ఎగ్జిట్ అయిపోవాలి. మేబీ మనం ఇంత ఫాలోవర్గా ఎడ్జ్ చేసేవాళ్ళం కాదు. అక్కడి నుంచి కంటిన్యూ ర్యాపిడ్ ఫాలోయింగ్ వచ్చింది. సరే, ఓకే, నో ప్రాబ్లం. ఏదైతే అది అయింది. ప్లీజ్ లైక్ చేసుకోండి, వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తే మనకి ఫర్దర్ ఏం చేయాలో ఎలా చేయాలో తెలుస్తుంది. మీరు డైరెక్ట్ స్కిప్ చేస్తున్నారు ఏంటో చూస్తున్నారు. అప్రాక్సిమేట్గా 600 పాయింట్స్ వచ్చింది, 630 పాయింట్స్ ఈవీలో. ఓకేనా? సరే, వెయిట్ చేద్దాం. నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది ఫర్దర్ ఎంట్రీ కోసం వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడ ఉందో అక్కడ చూసుకుందాం. ఓకే సార్, 600 పాయింట్స్ వస్తాయి మనం. పాయింట్ ర్యాలీ వచ్చింది. సరే, ఇక ఏం పర్లేదు, చూద్దాం. నెక్స్ట్ ఎంట్రీ కోసం వెయిట్ చేద్దామని. ఇక్కడ ఇప్పుడు దొరకట్లేదు, వెయిట్ చేయాల్సిందే అని. దొరికింది, ఆపర్చునిటీ దొరికింది. చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్ 13:20 అవుతుంది. ఎంట్రీ తీసుకుందాం. ఎప్పుడైతే క్యాండిల్ హై బ్రేక్ అయింది అక్కడ ఎంట్రీ అయిపోయాం మనం. ఇక్కడ నుంచి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకి ఫిగర్ స్వింగ్ పెట్టుకుందాం. అదే టార్గెట్, ఫిగర్ స్వింగ్ ఎప్పుడైతే దగ్గర అక్కడ పెట్టుకోవాలి. ఓకే, ఎంట్రీ తీసుకున్నా. అప్రాక్సిమేట్ 200 పాయింట్స్ ఉంటుంది. రిస్క్ 2%. రిస్క్ అంతుంది మనకి. మనం తీసుకున్న ప్లేస్ నుంచి 46,022 నుంచి 45,916, అంటే అప్రాక్సిమేట్గా 100 పాయింట్స్ అయితే రిస్క్ ఉంది. టార్గెట్ 46,242. వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఏం జరుగుతుందో అసలు పానిక్ అవ్వకుండా ఎలా ఉండాలో అర్థం కాదు. ఓకేనా? థ్యాంక్ యూ. వెయిట్ చేయండి. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయింది మన టార్గెట్ 1 రీచ్ అయింది. నెక్స్ట్ మన స్వింగ్ దగ్గర లాస్ట్ అండ్ ఫైనల్ అయితే క్లోజ్ చేసేద్దాం. అక్కడికి వెళ్తే వెయిటింగ్ ఫర్ స్వింగ్ దగ్గర ఈ క్యాండిల్ చూద్దాం. ఈ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్ మేబీ ఈ క్యాండిల్ దొరికేస్తుంది మనకి ఆపర్చునిటీ. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ వాచ్. ఇది తెలుసుకోకుండా అట్లా డైరెక్ట్గా వెళ్ళిపోకండి. స్కిప్ చేసి లాస్ట్కి వీడియో చూస్తే మీకు ఏం అర్థం కాదు. అసలు ఏం జరుగుతుంది, పేషెన్స్ కావాలి. పేషెన్స్గా వెయిట్ చేస్తేనే మనకి స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తాయి. అట్లా స్కిప్ చేసి వెళ్ళిపోయి చూస్తే స్టార్టింగ్ ఎండింగ్లో ఏం జరిగిందో చూస్తే మీకు ఏం అర్థం కాదు. అసలు ఎందుకు ఇంతసేపు మార్కెట్ మూవ్ చేసిందో, ఎందుకు వెయిట్ చేయించింది అనేది ఒకటి అర్థం కాదు. సో ప్లీజ్ వెయిట్ చేసి చూడండి. అది టార్గెట్ అయితే రీచ్ అవుతుందో లేదో. రీచ్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రీచ్ అవుతుందో రీచ్ అయితే అవుతుంది 100%. ఎందుకంటే ఫ్లో వెళ్ళిపోతుంది. అంత పడిన తర్వాత మార్కెట్ ఆగదు, ఆ ఫ్లో కంటిన్యూ ఉంటుంది. లెట్స్ వాచ్. ఓకే, వచ్చేస్తుంది, నియర్ బై ఉంది. ఇంకా ఓన్లీ 50 పాయింట్స్, 40 పాయింట్స్, 30 పాయింట్స్. టార్గెట్ 1 రీచ్ అయింది. నెక్స్ట్ టార్గెట్ కూడా రీచ్ అయిపోద్ది.
ఓకే, నియర్ బై ఓకే. మనం ఫస్ట్ టార్గెట్లోనే 70% ఆఫ్ రిటర్న్స్ తీసేసుకోవాలి. సెకండ్ టార్గెట్ వరకు వెయిట్ చేయొద్దు. మనం సెకండ్ టార్గెట్లో కొంచెం 3 లాట్లు 4 లాట్లు కొన్నారనుకోండి, ఒక లాట్ వదిలేద్దాం బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్కి. మిగతా 3 లాట్లు ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం, 1 లాట్ కోసం వెయిట్ చేస్తాం. సో రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఫాలో అవుతున్నప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఫాలింగ్లో మనం బై ఆప్షన్ తీసుకున్నాం, సో కొంచెం వెయిట్ చేయాలి. ఫర్దర్గా ఎక్కువ మన రోజు చేసే ట్రేడింగ్ ఒకవేళ 4 లాట్లు తీసుకుంటాం ఎవ్రీడే, ఈరోజు ఒక లాటే తీసుకుందాం, ఎందుకంటే రిస్క్ ఉంది కాబట్టి. రిస్క్ ఎక్కువ, ఎందుకంటే మార్కెట్ రివర్స్ ట్రెండింగ్ నడుస్తుంది, ట్రెండ్ రివర్స్ ఉంది, ట్రెండ్కి ఆపోజిట్ అగెనెస్ట్గా ట్రేడ్ చేసాం. అందుకోసం మనం ఎక్కువ అయితే చేయొద్దు. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటా, లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే నాకు మోటివేషన్ వస్తుంది, ఇంకా ఎక్స్ట్రా వీడియోస్ చేయగలుగుతా, మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం మీకు ఇది మీద. ఓన్లీ మనం ఒక ఇండికేటర్ యూస్ చేస్తున్నాం. లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మీకు పెడుతున్నాను. సో ఇదాన్ని ఎగ్జిట్ అయిపోయా లొకేషన్ దగ్గర, ఎప్పుడైతే టచ్ అయింది ఎగ్జిట్ అయిపోయా, అంతే. థ్యాంక్ యూ.